మా సిరీస్ గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా యొక్క ఈ 17వ ఎపిసోడ్లో చిదంబరం యొక్క పవిత్ర చరిత్రలో విడదీయరాని విధంగా అలుకున్న ఇద్దరు అసాధారణ వ్యక్తుల గురించి మేము మాట్లాడుతున్నాము. ఉపమన్యు వ్యాఘ్రపాద మరియు రాజు హిరణ్యవర్మ. ఎపిసోడ్ 14లో శివుని ఆనంద తాండవం యొక్క నిత్య సాక్షులు అయిన గొప్ప ఋషులు వ్యాఘ్రపాద మరియు పతంజలిని గుర్తు చేసుకున్నాము. తరువాత వ్యాఘ్రపాదుడు వశిష్ఠ మహర్షి సోదరిని వివాహం చేసుకున్నాడు. ఈ కలయిక నుండి ఉపమన్యు జన్మించాడు. చిన్నతనంలో ఉపమన్యు కామధేను యొక్క దివ్య పాల ద్వారా పోషించబడిన వశిష్ఠ ఆశ్రమంలో కొంతకాలం నివసించాడు. కాని వ్యాఘ్రపాదుడు భార్య పిల్లలతో తన కఠినమైన అడవి జీవితానికి తిరిగి వచ్చినప్పుడు పేదరికం నీటితో కలిపిన పిండిని మాత్రమే అనుమతించింది. ఉపమన్యు అమాయక జ్ఞాపకం నుండి ఏడ్చాడు. అతని తల్లి ఒక కాలాతీత సత్యం చెప్పింది. శివుడు సంతోషించకపోతే రాజ్యం, స్వర్గం, మోక్షం లేదా పాలు కూడా ఎవరికీ లభించదు. ఆ పిల్లవాడు అచంచలమైన విశ్వాసంతో ఇలా సమాధానమిచ్చాడు: నేను శివుడిని ప్రార్థిస్తాను, నేను పాల సముద్రాన్ని అందుకుంటాను. ఆమె అనుమతితో ఉపమన్యు తీవ్రమైన తపస్సు చేశాడు. అతను హిమాలయాలకు వెళ్లాడు. గాలిలో ఒంటరిగా జీవించాడు. 8 ఇటుకలతో బలిపీఠాన్ని నిర్మించాడు. మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు మరియు తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సు ఎంత భయంకరంగా ఉందంటే విశ్వం వణికిపోయింది. భయపడిన దేవతలు విష్ణువు శివకు సమాచారం ఇచ్చారు. శివుడు ఇంద్రుడి మారువేషంలో ప్రత్యక్షమయ్యాడు. వరాలు సమర్పించాడు. ఉపమన్యు నిరాకరించాడు. అతను ఇలా అన్నాడు: ఎల్లప్పుడూ నన్ను మాత్రమే ఆరాధించండి, నేను మీకు ప్రతిదీ ఇస్తాను. గుణాలు లేని రుద్రుణ్ణి విడిచిపెట్టు. తన పవిత్ర కర్మకాండలకు ఆటంకాలు కలిగించడానికి ఇంద్రుడు అక్కడికి వచ్చాడని ఉపమన్యుడు భావించాడు. అందువల్ల రుద్రుడు దేవతల అధిపతి, బ్రహ్మ, విష్ణు, శివుల పూర్వీకుడు, ప్రకృతి కంటే గొప్పవాడు. అఘోరాస్త్రాన్ని ఆవాహన చేసి ఇంద్రుణ్ణి లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ సమయంలో నంది జోక్యం చేసుకున్నాడు. శివ తన నిజమైన రూపాన్ని వెల్లడించాడు. తరువాత ఏమి జరిగింది ఉత్కంఠభరితంగా ఉంది. శివుడు ఉపమన్యు పాల మహాసముద్రాలు, పాశుపాత జ్ఞానం, గణ అధిపతి, దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఉపమన్యుడు ఒకే ఒక వరాన్ని కోరాడు: శాశ్వతమైన భక్తి, శివునికి సామీప్యత. ఈ అద్భుతం నేటికీ చిదంబరంలో నివసిస్తోంది. తిరుపర్కాడల్ చెరువు సమీపంలోని ఆత్మనతస్వామి మందిరం, వ్యాఘ్రపాద, ఉపమన్యుల శిల్ప చిత్రణలు. ఉపమన్యు తరువాత కృష్ణుడికి శివదీక్షను ఇచ్చిన గురువు అయిన ఉపమన్యు గోత్ర స్థాపకుడయ్యాడు. ఇప్పుడు మనం హిరణ్యవర్మ మహారాజు విషయానికి వస్తాం. ఉత్తర ప్రాంతాలకు చెందిన రాజు శ్వేతవర్మగా జన్మించిన ఈయన తీవ్రమైన తెల్లకుష్టు వ్యాధితో బాధపడ్డాడు. వైద్యులు విఫలమయ్యారు. ఆచారాలు విఫలమయ్యాయి. నిరాశతో దక్షిణాన ప్రయాణించి తిల్లే వనం చేరుకున్నాడు. అక్కడ వ్యాఘ్రపాదుడు పతంజలి శివగంగ చెరువులో స్నానం చేయమని ఆదేశించారు. అతను బయటకు వచ్చిన మరుక్షణం అతని వ్యాధి మాయమైంది. అతని శరీరం బంగారు రంగులో మెరిసింది. శ్వేతవర్మ హిరణ్యవర్మ అయ్యాడు. బంగారు శరీరరక్షకుడు. కృతజ్ఞతగా అతను ప్రతిదీ శివుడికి అంకితం చేశాడు. అతను పురాతన పుణ్యక్షేత్రాన్ని విస్తరించాడు. తిల్లైని దేవాలయ నగరంగా మార్చడానికి ప్రారంభించాడు మరియు చిత్సభకు బంగారు అలంకరణ చేశాడు. ఉత్తరాది నుంచి 3000 మంది బ్రాహ్మణులను తీసుకొచ్చాడు. హిరణ్యవర్మ తన పూర్వ సింహాసనాన్ని వదులుకున్నాడు మరియు చిదంబరం వద్ద చోళరాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. నటరాజును చోళుల కులదేవతగా చేశాడు. ఓం నమ శివాయ.